నమస్తే. ఆధార్ కార్డు గురించి జరుగుతున్న చర్చ ఇవాళ కొత్త కాదు. మన నిత్య జీవితంలో ఒక భాగమైంది ఆధార్ కార్డు గ్యాస్ సిలిండర్కు అప్లై చేసుకోవాలన్నా, స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, భూ లావాదేవీలు జరగాలన్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కుల ధృవీకరణ, స్థానిక ధృవపత్రం పొందాలన్నా ప్రతిదానికి ఆధారే వాడుతున్నారు. వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే జిందా తిలస్మత్ కనుక సర్వరోగాలకు ఎట్లయితే వాడతారో ఆధార్ని అట్లా వాడుతున్నారు. దీనిపైన కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఆధార్ కార్డు విషయంలో ఆధార్ కార్డు ఏం చెప్తున్నది? 2016 సెక్షన్ 9 ప్రకారం ఇది కేవలం గుర్తింపు మాత్రమే. కానీ దీన్ని నివాస యోగ్యానికి, పుట్టిన తేదీకి, భూ లావాదేవీలకు, స్కూల్లో అడ్మిషన్ల కోసమై అన్నిటికీ ఆధార్ కార్డునే వాడుతున్నారు. దీని వలన నష్టం జరుగుతూ ఉన్నది. అంటే కేవలం ఆధారం ఈ వ్యక్తి ఎవరో గుర్తింపుకు సంబంధించిన దాన్ని ఇన్నింటికి వాడమేమిటి అనే ప్రశ్న. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించాలని చెప్పి సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు. ఇక్కడ రెండు విషయాలు వస్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, అక్రమంగా వలస వచ్చిన వారు కూడా ఆధార్ కార్డు పొంది తద్వారా వాళ్ళు ఎన్నికల కార్డు పొందుతున్నారు. దీనివలన సమస్య వస్తున్నది. ఇప్పటికే మనం భారతదేశ సరిహద్దుల నుంచి విదేశీయులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారని, వారి వల్ల సమస్యలు వస్తున్నాయని, ఆ అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలనే చర్చ దేశవ్యాప్తంగా ఉన్నది. ఈ మధ్య మనం వెస్ట్ బెంగాల్లో దానికి సంబంధించిన కొన్ని వీడియోలు, కొన్ని వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి, గమనించినవి. అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మీరు స్పష్టతనివ్వండి. ఎందుకంటే పిల్లలకు చదువుకునేటప్పుడు జనన ధృవీకరణ పత్రము అది మున్సిపాలిటీ నుంచి తీసుకుంటున్నారు. ఇక్కడ టీసీ ఉంటుంది, బోనఫైళ్ళు ఉంటాయి, అవి వారికి స్థానికతకు సంబంధించినవి. వారి గుర్తింపుకు సంబంధించిన విషయాలు చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయి, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది. దీంతో పాటుగా కుల ధృవీకరణ పత్రంలోనే కులము, వారి జనన ధృవీకరణ, స్థానికత అందులో కూడా వాటిలోనే ఉంటూ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆధారునే ఎందుకు అన్నింటికి ఉపయోగిస్తున్నారు? ఇది ఇక్కడ 2016 సెక్షన్ 9 ఆధార్ చట్టం కూడా చెప్తున్నది ఇది వ్యక్తుల గుర్తింపుకు సంబంధించింది మాత్రమే అని చెప్తున్నది. అదేవిధంగా ఈ 2023లో విడుదల చేసిన ఒక నోటిఫికేషన్లో కూడా ఆధారు ఈ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నోటిఫికేషన్లో కూడా ఇది వ్యక్తుల గుర్తింపుకు సంబంధించిందని మాత్రమే చెప్తున్నది. మరి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎందువల్ల ఈ ఆధార్ కార్డు అన్నిటికీ అనివార్యం అవుతూ ఉన్నది? అంటే దీన్ని స్పష్టమైన మార్గదర్శకాలు లేనందువల్ల క్షేత్రస్థాయి అధికార యంత్రాంగానికి ఇబ్బందే, ఇటు ప్రజలకే ఇబ్బందే కలుగుతున్నది. ఇందులో విధి విధానాలు దీన్ని ఖరారు చేయవలసినది. ఈ విషయంలో ఒక స్పష్టతను ఇవ్వాల్సిన అవసరము, అనివార్యత ఉన్నది. మరొక గమనించాల్సిన విషయం, ఈ ఆధార్ కార్డు 182 రోజులు ఎవరైనా మన దేశంలో ఉంటే కనుక వారు ఆధార్ కార్డు పొందేందుకు అర్హులు అని ఒక చట్టం, ఈ ఆధార్ కార్డు అవకాశం ఇస్తూ ఉన్నది పొందేందుకోసమై. అట్లా వచ్చిన వారు లేదా విదేశీయులు కూడా ఆధార్ కార్డు పొందితే కనుక అది ఎన్నికల కార్డు వారు పొందినట్లే. ఇక్కడ ఎన్నికల కార్డు పొందినట్టే కనుక ఓటరు గుర్తింపు అంటే వాడు ఈ దేశ పౌరులు అయిపోతారు వాళ్ళు. అదే రకమైన సమస్యనే వస్తుంది. కాబట్టి ఇన్ని సమస్యలకు పరిష్కారంగా లేదా ఈ ఆధార్ కార్డు కేవలం గుర్తింపు మాత్రమే, దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఓ స్పష్టతనివ్వాలి. ఉదాహరణకు కుల ధృవీకరణ పత్రం పొందాలంటే కనుక ఎక్కడ ఆధార్ అయితే ఉంటుందో వారు అక్కడనే సంబంధిత రెవెన్యూ కార్యాలయం తీసుకోండి అని చెప్తున్నారు. అంటే వారు చదువుకున్న సర్టిఫికెట్లు ఉంటాయి, లేదా తల్లిదండ్రికి సంబంధించిన వారు ఏ ప్రాంతాల్లో జన్మించారో, ఎక్కడ చదువుకున్నారో వారి సర్టిఫికెట్లు కూడా ఉంటాయి. వాటిని కాదని ఆధార్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఉదాహరణకు బతుకు తెరువు కోసమై చాలామంది హైదరాబాద్ నగరానికి వలస వస్తారు, హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా వలస వెళ్ళిన వారికి ఆ ప్రాంతం మారాలన్నప్పుడల్లా కార్డు మార్చుకోవాల్సి వస్తున్నది. ఇది అదనపు ఖర్చు కూడా దారితీస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలపైన అదనపు భారాలు పడుతున్నట్లు అవుతున్నది. దీనికి స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఈ ఆధార్ కార్డు విషయంలో మొదటి నుంచి గందరగోళమే ఉన్నది. ఈ గందరగోళాన్ని తొలగించాలి. ఆధార్ కార్డు అందరికీ కలిగి ఉండవలసిందే. దీంతో పాటుగా దానికి ఏ దానికి వాడాలి, ఏ దానికి వాడకూడదు, ఈ విషయంలో స్పష్టతనివ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశం ఇచ్చింది. కాబట్టి దీనిపైనే వెనువెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆధార్ కార్డు దేనికి ఉపయోగించాలి, దేనికి వాడకూడదు, ఏ సర్టిఫికెట్లకు ఏ ఆధారాలు చూపించాలి. ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్లో కొత్త ఓటర్ నమోదు చేసుకోండి సెక్షన్ 6
అవకాశం ఇస్తున్న ఆధార్ కార్డు ఉంటే కనుక ఆధార్ కార్డు ద్వారా వాళ్ళు కొత్త ఓటర్గా నమోదు అవుతున్నారు. కానీ ఇట్లాంటి గందరగోళాలు లేకుండా చూడాలనేది కోర్టు చేసిన ఇచ్చిన ఆదేశం ఇది. దీనిపైన ప్రభుత్వాలు స్పందిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.